దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూన్ నెల 17వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. వాక్య ధ్యానమునకు ముందర ధ్యాన వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనము. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మానవులు శ్రమలు ఎదుర్కొనుట వారి అభివృద్ధి కొరకేనన్న అంశాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. మనుషులు ఎదుర్కొనే శ్రమలు వారి ఎదుగుదలను ఆపలేదు. శ్రమలు ఎదుగుదల కొరకే మనకు ఎదురవుతాయి. ఆ శ్రమలు ఎదుగుదలని ఆపలేదంటున్నారు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో. ఎలాగంటే శ్రమ మాత్రమే మనిషి అభివృద్ధిని, హెచ్చింపును, సమృద్ధిని కలుగజేస్తుంది. ఏమిటి కలుగజేస్తుంది? మళ్ళీ ఒకసారి మీరు విన్నారా? ఎలాగంటే శ్రమ మాత్రమే మనిషి అభివృద్ధిని, హెచ్చింపును, సమృద్ధిని కలుగజేస్తుంది. ఇది మర్చిపోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంతేకాదు, శ్రమ దేవుని ఆశీర్వాదం కూడా తీసుకుని వస్తుంది. శ్రమ దేవుని ఆశీర్వాదానికి కూడా కారణమే. మనం దేవుని ఆశీర్వాదం పొందుకోవచ్చు. ఎన్ని శ్రమలు పడితే అంత దేవుని ఆశీర్వాదం తప్పకుండా పొందుకుంటాము. మనము శ్రమలు రాగానే ఆధైర్యపడటం, చింతించటం ఇలాంటి చేయకూడదు. శ్రమలు వచ్చినప్పుడే నీ అంతటా నీవే చింతించకుండా పూర్ణ హృదయముతో నీకు ఎదురైనటువంటి చింతని దేవునికి అప్పచెప్పాలి. అప్పచెప్పే ముందు ఎలాగ అప్పచెప్పాలి? మనము పూర్ణ హృదయముతో, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి హృదయముతో మన చింతని దేవునికి అప్పచెప్పాలి. ఖచ్చితంగా అధిక అభివృద్ధి పొందుకునే సామర్థ్యము దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పట్టుదలతో గోజారి ప్రార్థన చేయాలి. అయితే మన ప్రార్థనలో ఏమాత్రము అవిశ్వాసము ఉండకూడదు. హృదయంలో వేరే ఆలోచన రానివ్వకూడదు. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజల అభివృద్ధిని ఓర్చుకోలేకపోయారు. వారు ఇశ్రాయేలీయులను ఎంత అసహించుకుంటున్నా ఇశ్రాయేలు ప్రజలు రెట్టింపు అభివృద్ధి కలిగి వారు బహుగా విస్తరించారు. యేసు ప్రభు వారు కూడా తాను పొందిన బాధల వలననే విధేయత నేర్చుకున్నానన్నారు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, శోధనలు వచ్చినప్పుడు సహించుకొని దేవుని ధన్యత మనము పొందుకోవాలి. మనకి శ్రమలు అనేది వస్తున్న కొంది మనము తప్పకుండా ఆశీర్వాదం పొందుకుంటాము అన్నటువంటి యథార్థతను మన మనసులో విశ్వసించాలి. అలాంటి విశ్వాసంతోనే మనం ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి ఉండాలి. దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. తప్పకుండా మనకు కావాల్సిన సహాయాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము.
ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను నిత్యము మేము ఇలా ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. ప్రభువా, నేటి వాక్య ధ్యానమును చేయుచున్న మమ్ములను, వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. ఏమాత్రము తండ్రి మాలో అవిశ్వాసము కలగకుండా ఆత్మీయత, శక్తి, సామర్థ్యములతో మేము నివసించుచు నీకు ఎల్లప్పుడూ ప్రార్థనలు చేసుకొని నీ మహిమను మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.